తెలియచేయాలి సార్. ప్రజలందరూ కూడా తమ విలువైన వస్తువుల పట్ల, ఒంటి మీద ఉన్నటువంటి నగల పట్ల, సెల్ ఫోన్స్ మరియు పర్సుల పట్ల అప్రమత్తులు ఉండండి. చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ ఉండండి. ఒకసారి సార్ ఇక్కడ చూడండి. ఒకసారి సార్ కంట్రోల్ రూమ్ ఆపోజిట్ లో చూడండి. పోలీసు సిబ్బంది కొంచెం వెనక్కి తిరగాలి. పోలీసు సిబ్బంది సార్ అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది కదలాలి. కంట్రోల్ రూమ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి డివైడర్ దగ్గర సార్ అతను ఒకసారి తీసుకురండి సార్. సార్ క్రేన్ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులు ఎక్కడి వారు అక్కడే ఉండండి. దయచేసి ఒక్కసారి గణపతి భక్త గణపతి భక్త దయచేసి ప్రజలందరూ కూడా మీ విలువైన వస్తువుల పట్ల, మీ సెల్ ఫోన్స్, పర్సులు వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలు మీ మెడ చుట్టూ చీర చెంగును కానీ చిన్నూరి కానీ కప్పి ఉంచితే మీ నగలు మీతో పాటు మీ ఇంటికే వస్తాయి. లేదా కంట్రోల్ రూమ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి డివైడర్ దగ్గర ఒక్కసారి పోలీసు వారు అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. జనం చూడండి, అక్కడ ఇక్కడి నుంచి వస్తున్నారండి చాలా మంది. సార్ కంట్రోల్ రూమ్ ఉందంతా క్లియర్ చేయాలి. సార్ కంట్రోల్ రూమ్ అంతా క్లియర్ చేయాలి. ఇక ఇక్కడ బండి దగ్గర కూడా ఇక్కడ నిలబడ్డారు చూడండి సార్. కంట్రోల్ రూమ్ దగ్గర వీళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించాలి సార్. అబ్బాయిని అక్కడి నుంచి పంపించాను సార్. సార్ వీళ్ళని కూడా బాబు వెళ్ళి వెళ్ళాలి, అలా వెళ్ళాలి. కంట్రోల్
చేసి ప్రజలందరూ కూడా సెల్ ఫోన్ సరదాలో మునిగిపోయి మీ విలువైన వస్తువులు పోగొట్టుకోకండి. విశ్వశాంతి మహాశక్తి గణపతి ఆశీర్వదించవయ్యా నీ ప్రజలందరినీ, నీ భక్తులందరినీ. సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, షీటీమ్ సేవల పట్ల మహిళలందరికీ పిల్లలందరికీ అవగాహన కలిగి ఉండాలని ఆశీర్వదించు. 1930 అంటే ఏంటో వాళ్ళు తెలుసుకునేలా చెయ్యి. ఎటువంటి సైబర్ క్రైమ్ కి కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా వారు అత్యంత జ్ఞానంతో ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఈ నెంబర్ గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్ సిటీ పోలీసు వారి సోషల్ మీడియా చూడాలని వారికి ఒక్కసారి చెప్పుతండి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రజలందరినీ చల్లగా చూడు.